వంటింటి చిట్కాలు. అందరికీ ఉపయోగపడే వంటింటి చిట్కాలు. ఉల్లిపాయలు పొట్టు తీశాక మధ్యకు కోసి 5 నిమిషాలు నీళ్లలో వేస్తే ఉల్లిగడ్డలు కోసేటప్పుడు కళ్ళ వెంట నీళ్లు పాలు కాచేటప్పుడు పొంగకుండా ఉండాలంటే అంచుకు కొంచెం నెయ్యి లేదా నూనె రాయండి. వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే స్పూను పాలు కూరలో కలపండి. పసుపు కలిపిన నీటితో వంటగదిని శుభ్రం చేస్తే ఈగలు రావు. పప్పు తొందరగా ఉడకాలంటే 1 స్పూన్ నూనె వేసి ఉడికించండి. బెండకాయలు తాజాగా ఉండాలంటే 2 వైపులా కట్ చేసి ప్లాస్టిక్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. అన్నం ఉడికేటప్పుడు బియ్యంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేస్తే అన్నం పువ్వులా ఉడుకుతుంది. యాలకుల తొడిమలు పొడి చేసి పంచదారతో కలిపి టీలో వేస్తే టీ సువాసనతో పాటు టేస్టీగాను ఉంటుంది. పూరీలు తెల్లగా రావాలంటే వేయించేటప్పుడు నూనెలో కొన్ని జామ ఆకులు వేయండి. పాపడలకు ఎక్కువ నూనె పీల్చుకోకూడదు అనుకుంటే వేయించుకునే ముందు కొంత సమయం ఎండలో పెట్టండి. మరమరాలు మెత్తబడినప్పుడు 2 నిమిషాలు వేయిస్తే మళ్ళీ కరకరలాడుతాయి. చేపను 1 రోజు కంటే ఎక్కువ నిల్వ చేయాలనుకున్నప్పుడు శుభ్రం చేసి ముక్కలుగా కోసి ఉప్పు వెనిగర్ పట్టించి డీప్ ఫ్రిడ్జ్లో ఉంచండి. నిల్వ పచ్చడిగా చేసుకునే ఉసిరికాయ తొందరగా నలుపెక్కకుండా ఉండాలంటే జాడీలో పెట్టిన తర్వాత మధ్యలో చిన్న ఇంగువ ముక్క ఉంచండి. రాగి, అల్యూమినియం పాత్రలు తోమేటప్పుడు సబ్బు పొడిలో కాస్త వెనిగర్ కలిపితే కొత్త వాటిలా తళతళలాడుతాయి. దొండకాయలు, బెండకాయలు తరిగేటప్పుడు చేతులకు కొద్దిగా నిమ్మ రసం రాసుకుంటే వాటి జిగురు చేతులకు అంటుకోకుండా ఉంటుంది. కొత్తిమీర కాడల్ని కత్తిరించి 4-5 పొరల్లో కాగితం చుట్టి ఫ్రిడ్జ్లో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. తలనొప్పి లేస్తే దాల్చిన చెక్కను పొడిగా చేసి నీటిలో కలిపి నుదుటిపై రాసుకొని 30 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగితే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. మిరియాల పొడిని 1 స్పూన్ తేనెతో కలిపి తీసుకుంటే ఆకలి కలుగుతుంది. మిరియాల రసం తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కొబ్బరి నూనెతో చేసిన వంటలను తింటే కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి. రోజు మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తింటే జీర్ణశక్తి పెరగడమే కాకుండా శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహారనాళాలు శుద్ధపడి రక్తం కూడా వృద్ధి చెందుతుంది. కానీ షుగర్ పేషెంట్లు తినడానికి వీల్లేదు. గ్లాసు నీటిలో అంగుళం అల్లం వేసి మరిగించి తాగాలి. రుచి కోసం తేనె కలుపుకోవచ్చు. అప్పుడు దగ్గు తగ్గుతుంది. దగ్గు తగ్గేందుకు పాలలో మిరియాల పొడి వేసి మరిగించి 2 పూటలా తాగాలి. దగ్గుకు వెల్లుల్లి తేనె మిశ్రమంలా చేసి రోజుకు 2-3 సార్లు తాగితే దగ్గు తగ్గుతుంది. పాలలో చిటికెడు పసుపు వేసి 2 పూటలా తాగినా దగ్గు తగ్గుతుంది. పొడి దగ్గుంటే వెల్లుల్లి తినాలి. గ్లాసు నీటిలో చిటికెడు పసుపు, కొద్దిగా అల్లం రసం కలిపి తాగినా దగ్గు తగ్గుతుంది. గోరువెచ్చని నీరు తాగినా ఫలితం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.